అందరికీ నమస్కారం. భరతమాత పునర్వైభవ ప్రాప్తి కొరకు అంకితమైన నవభారతానికి స్వాగతం, సుస్వాగతం. 22వ భాగంలో శివాజీ జావలి ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడం గురించి తెలుసుకున్నాం. ఈ భాగంలో శివాజీ సోదరుడైన సంభాజీ మరణం గురించి తెలుసుకుందాం. షాజహాన్ ఆజ్ఞకు భయపడి బీజాపూర్ నవాబు షహాజీని విడుదల చేస్తాడు. కానీ షహాజీని విడుదల చేశాక కొన్ని సంవత్సరాల పాటు బీజాపూర్లోనే ఉంచుతాడు. తరువాత బెంగుళూరు వెళ్లడానికి అనుమతిస్తాడు. బెంగుళూరు వెళ్లాడే కాని అతని మనస్సులో ఉండదు. షహాజీ మొఘల్ పాదుషాను కూడా లెక్క చేయలేదు. అతనికి బీజాపూర్ నవాబు ఒక లెక్క కాదు. కానీ ఆ కల్లోలిత జీవితాన్ని వదిలి ప్రశాంత జీవితాన్ని కోరుకుని బీజాపూర్ నవాబు వద్ద చేరి సంవత్సరాల పాటు విశ్వాసంగా అతన్ని సేవిస్తాడు. కానీ చివరకు లభించిందేమిటి? ముస్తాఫా ఖాన్ మాటలను నమ్మి నవాబు తనను బంధించి అందరిలోనూ అవమాన పాలు చేస్తాడు. ఈ విధంగా అవమానం పొందిన తరువాత ఇతరుల వద్ద తన ప్రతిష్ట ఏముంటుంది? ఏ విధంగా తాను పరిపాలనను కొనసాగించగలడు? ఎలా ఉద్యోగులు తన మాట వింటారని షహాజీ మదనపడతాడు. నవాబు మాత్రం ఏం చేస్తాడు? అంతా తన కుమారుడిదే తప్పు అనుకున్నాడు. సంభాజీ వెంకోజిల్లాగా శివాజీ కూడా తన మాట విని ఉంటే తనకి కష్టం వచ్చేది కాదు. కానీ అతడు వినలేదు. అయినప్పటికీ శివాజీని కూడా నిందించడానికి వీలు లేదు. అతడు మహావీరుడు, అందువల్ల పరాయి పాలనను అంగీకరించనంటాడు. శివాజీకి తన మీద ఎంత భక్తి! అతడు బెంగుళూరులో తన వద్దకు వచ్చినప్పుడు తాను కూర్చోమంటే గాని కూర్చునేవాడు కాదు. తన మాటలు అతనికి ఇష్టం లేకపోయినా ఎదురు చెప్పేవాడు కాదు. నిజమే, అతడే సరైన దారిని ఎంచుకున్నాడేమో. తన జీవితంలో అర్ధభాగం బీజాపూర్ సుల్తాన్ కోసం త్యాగం చేశాడు. కానీ ఏం ప్రయోజనం? శివాజీ కనుక షాజహాన్కు లేఖ రాసి విడుదల చేయించుకున్నట్లయితే తన పని ఏమై ఉండేది? ఆ గోరీలోనే తాను జీవ సమాధి కావలసి ఉండేది. ఆ రోజులు ఎంత భయంకరంగా ఉండేవి! అంతకంటే ఒకేసారి ప్రాణం తీసి ఉంటే బాగుండేది. జిజియాబాయి ఎంత గట్టిది, ఎంత ముందు చూపు గలది! తాను బీజాపూర్ వస్తున్నప్పుడే నవాబులు క్రూరులని చెప్పింది. తాను ఆమె మాటలను వినలేదు. అందువల్ల ఎంత నష్టం వచ్చింది! ఇంత అవమానం పొందిన తరువాత జీవించి మాత్రమేమి ప్రయోజనమని షహాజీ మనస్సు పరిపరి విధాలా పోతుంది. పెద్ద పింగళే గాయపడి ఉన్న షహాజీ మనస్సును సావధానపరుస్తాడు. ఇన్ని సంవత్సరాలు ఈ నవాబును కొలిచాం. ఇక ఈ శేష జీవితాన్ని కూడా అతని కొలువులోనే గడిపేద్దాం. మనమేమీ పొరపాటు చేయలేదు. మనల్ని అకారణంగా నొప్పించిన దాని ఫలితాన్ని అతడే అనుభవిస్తాడని అంటాడు పింగళే. ఆ మాటలతో షహాజీ కూడా సర్దుకుంటాడు. షహాజీకి అవమానం జరిగిన తరువాత అతని కింద పనిచేస్తున్న మహారాష్ట్ర ఉద్యోగుల కచ్చట ఉండడానికి ఇష్టం లేకుండా పోయింది. ముఖ్యంగా పెద్ద పింగళే కుమారుడైన మోరోపంత్ పింగళే బెంగుళూరులో ఉండలేకపోతాడు. అతడు తన తండ్రి వద్దంటున్నప్పటికీ పూనాకి వెళ్లి శివాజీతో చేరిపోతాడు. మోరోపంత్ పింగళేతో పాటు అనుభవజ్ఞులైన మరాఠీ ప్రముఖులు అనేక మంది శివాజీ వద్దకు వెళ్లిపోతారు. షహాజీ బంధింపబడకముందు మహమ్మదీయ ఉద్యోగులు, సైనికాధికారులు కూడా షహాజీ ఎడల భక్తి ప్రపత్తులు కలిగి ఉండేవారు. తరువాత వారు షహాజీ ఎడల తిరస్కార భావాన్ని చూపడం మొదలు పెడతారు. అందువల్ల షహాజీ మనస్సు మరీ దెబ్బతినింది. కింది ఉద్యోగులు సక్రమంగా వ్యవహరించకపోవడం వల్ల షహాజీ పరిస్థితి చాలా దుర్భరమైంది. పరిపాలన అస్తవ్యస్తమైంది. ఎచ్చట చూసినా తిరుగుబాట్లు చెలరేగాయి. ఈ విధంగా గతంలో జరిగినట్లయితే 1-2 దినాలలో అతడా తిరుగుబాటులన్నింటినీ అణచగలిగి ఉండేవాడు. కానీ ఈసారి సాధ్యం కాలేదు. కనకద్గిరి పాలెగారైన అఫ్షాఖాన్ షహాజీ మీద తిరుగుబాటు చేసిన వారిలో ముఖ్యుడు. అతడు తన ప్రాంతంలో ఉన్న మహమ్మదీయ ప్రముఖులందరినీ ఏకం చేసి
షహాజీ మీదకు వస్తాడు. ఆ సమయంలో షహాజీ కిందనున్న మహమ్మదీయ సైనికాధికారులు కూడా షహాజీ ఆజ్ఞలను శిరసా వహించలేదు. వారు అఫ్సా ఖాన్ మీద సానుభూతితో అతనికి వ్యతిరేకంగా పోరాడడానికి నిరాకరిస్తారు. షహాజీ ఈ విషయాలన్నింటినీ బీజాపూర్ నవాబుకు నివేదించి అదనపు సాయాన్ని అర్థిస్తాడు. బీజాపూర్ నవాబు వాయు ప్రాంతానికి సుబేదారుగానున్న అఫ్జల్ ఖాన్కు కొంత సైన్యాన్నిచ్చి కనకద్గిరికి పంపుతాడు. షహాజీ అంటే అఫ్జల్ ఖాన్కు ఏమాత్రం ఇష్టం లేదు. షహాజీకి వ్యతిరేకంగా నవాబుతో చెప్పి అతన్ని బంధించడానికి పూనుకున్న వారిలో అతడొకడు. బీజాపూర్ సంస్థానంలో ఒక హిందువుకు అంతటి అధికారం ఉండడం చాలా అపాయకరమని అతని భావం. అందులో ఒకవైపున అతని కుమారుడైన శివాజీ సంస్థానం మీద దండెత్తుతుంటే చూస్తూ కూర్చున్న తండ్రిని ఎలా విశ్వసించడం అన్నది అతని వాదన. అలాంటి వాడు నవాబు కొలువులో ఉండడమే ప్రమాదమని అతని వాదన. అందువల్ల తనను నవాబు షహాజీకి సాయంగా పంపినప్పటికీ త్వరగా వెళ్లి సాయపడదామనే ఉద్దేశం లేక ఆలస్యంగా ప్రయాణం గావిస్తాడు. అఫ్సా ఖానును ఎదుర్కొనడానికి షహాజీ సంభాజీని కూడా వెంట తీసుకెళ్తాడు. షహాజీ సైన్యంలో ఉన్న మహమ్మదీయులే అటు చేరిపోవడంతో అఫ్సా ఖానును జయించలేకపోతారు. వస్తాడనుకున్న అఫ్జల్ ఖాన్ రాలేదు. ఏమైనా కానివ్వమని షహాజీ సంభాజీలు తమ ప్రాణాలకు తెగించి పోరాడతారు. ఆనాడు సంభాజీ వీరాభిమన్యునిలాగా పోరాడాడు. కానీ ఏం లాభం? తన సైనికులే తనకు వ్యతిరేకమై పోరాడుతుంటే అతడు మాత్రం ఏం చేస్తాడు? ఎవరు శత్రువులో ఎవరు మిత్రులో అతనికి అర్థం కాలేదు. ఈ అయోమయ స్థితిలో బీజాపూర్ నవాబుకు చెందిన ఒక మహమ్మదీయ సైనికాధికారి సంభాజీని వెన్నుపోటు పొడిచి చంపేస్తాడు. హృదయం ముక్కలు కాగల ఆ వార్త విన్నప్పటికీ షహాజీ వెనకడుగు వేయక పౌరుషంతో అఫ్సా ఖాన్ సైన్యాల మీద విజృంభించి పోరాడుతాడు. హిందూ సైనికులు కూడా షహాజీ వల్లనే ప్రాణాలకు తెగించి పోరాడుతారు. అందువల్ల చివరికి షహాజీకి విజయం లభిస్తుంది. కానీ మహావీరుడైన సంభాజీ మరణిస్తాడు. అఫ్జల్ ఖాన్ యుద్ధం పూర్తయిన మరునాడు తీరికగా వస్తాడు. సంభాజీ మరణించినందుకు తానెంతో చింతిస్తున్నట్లుగా నటిస్తాడు. కానీ షహాజీ చనిపోలేదని మనసులో విచారిస్తాడు. సంభాజీ మరణ వార్త స్వతంత్ర మహారాష్ట్రలో ఒక దావానలం లాగా వ్యాపిస్తుంది. ఆ వార్త విని మహారాష్ట్రులందరూ కుంగిపోతారు. శివాజీ జిజియాబాయిలు చాలా విచారిస్తారు. వారి గుండెలు బద్దలవుతాయి. తన కుమారుడు మరణించడానికి అఫ్జల్ ఖాన్ కారణమని జిజియాబాయి నిర్ణయించుకుంటుంది. తన భర్త తన కుమారుడు మరణించాలనే ఉద్దేశంతోనే అతడు త్వరగా రాలేదని ఆమెకు అర్థమవుతుంది. దుఃఖాన్ని దిగమింగుకొని శివ అని పిలుస్తుంది. చెప్పమ్మా అని శివాజీ అంటాడు. నేను వద్దంటే మీ నాన్నగారు ఆ బీజాపూర్ సుల్తాన్ కొలువులో చేరాడు. దాని ఫలితం ఏమైందో చూడు అన్నది జిజియాబాయి. శివాజీ మాట్లాడలేదు. విచారంతో నిశ్శబ్దంగా ఉంటాడు. మీ తండ్రి గారు మీ అన్నయ్య ఇచ్చట ఉండి నీకు సాయం గావించి ఉంటే ఈ పాటికి బీజాపూర్ సంస్థానాన్ని తుడిచిపెట్టి ఉండేవారు అని ఆమె నిట్టూరుస్తుంది. తల్లి కోపంగా గాని దుఃఖంగా గాని ఉన్నప్పుడు శివాజీ సాధారణంగా మాట్లాడడు. అందువల్ల అతడు నిశ్శబ్దంగా ఉంటాడు. మీ తాత లఖూజీ వధింపబడడానికి ఒక సుల్తాను కారణం. మీ తండ్రి జీవించి ఉండగానే గోరీ కట్టి ప్రాణం తీయడానికి ప్రయత్నించింది ఒక సుల్తాన్. మీ అన్నయ్య మరణించడానికి మరొక ఖాన్ కారణమంటున్న జిజియాబాయి గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. అందువల్ల ఈ మహమ్మదీయ రాజ్యాలను నీవు నాశనం చేయాలి. ఈ అఫ్జల్ ఖాన్ రక్తం తాగాలి అని ఆగ్రహావేశంతో అన్నదామె. శివ, అలా చేస్తానని నాకు మాటివ్వు అంటుంది జిజియాబాయి. అలాగేనమ్మా అంటాడు శివాజీ. మీ నాన్నగారిని ఇక్కడికి రమ్మని చెప్పు, లేకుంటే ఎప్పటికైనా వారికి అపాయం తప్పకపోవచ్చని శివాజీతో అంటుంది జిజియాబాయి. నా ప్రయత్నం నేను చేస్తానమ్మా. వారు వస్తారని నాకు నమ్మకం లేదు.
వారొక విధమైన జీవితానికి అలవాటు పడిపోయారు. పైగా వారు సుల్తానును వదిలి రారు అంటాడు శివాజీ. ఆమె దీర్ఘంగా నిట్టూర్చింది. శివాజీ ఆలోచనల్లో మునిగి ఉండడాన్ని గమనించి, శివ, ఏమిటి ఆలోచిస్తున్నావని ప్రశ్నిస్తుంది జీజాబాయి. అమ్మా, మీ ఆశయాన్ని ఎలా నెరవేర్చాలని ఆలోచిస్తున్నానని జవాబిస్తాడు శివాజీ. తర్వాతి భాగంలో మొఘలులు బీజాపూర్కు చెందిన ఇతర ప్రాంతాలను గెలుచుకోవడం గురించి తెలుసుకుందాం.